నమస్కారం కేఎంఎన్ న్యూస్ కి స్వాగతం. స్కిల్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల డిజైన్లను త్వరగా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సచివాలయంలో ప్రాథమిక డిజైన్లు పరిశీలించిన సీఎం కొన్ని మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. వీళ్ళంత త్వరగా పూర్తిస్థాయి డిజైన్ల నమూనాను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన ప్రాథమిక నమూనాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఆర్కిటెక్టులకు పలు మార్పులు సూచించిన ముఖ్యమంత్రి వీలంత తొందరగా మార్పులతో కూడిన ప్రాథమిక డిజైన్లను రూపొందించాలని సూచించారు. తెలంగాణలో గురుకుల పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ ఉన్నప్పటికీ విద్యార్థుల సమస్యలు పరిష్కారం కాలేదని ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ ఫుడ్ పాయిజన్ కేసులు వస్తున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాలమాకుల గురుకుల పాఠశాలను బీఆర్ఎస్ నేతలతో కలిసి సందర్శించారు. అక్కడ విద్యార్థులతో మాట్లాడి జరుగుతున్న పరిణామాలు, చదువు, భోజనం, ఇతర సమస్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆడపిల్లలు రోడ్డెక్కి ధర్నా చేస్తే స్పందించే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేదా నిలదీశారు. అసలు సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షాల మీద విమర్శ చేయడం తప్ప పాలన మీద దృష్టి పెట్టే తీరిక సీఎంకు ఉందా లేదా అని ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉంటే ఏమనుకుంటారు? మేలు జరుగుతుంది, బడ్జెట్ మంచిగా వస్తుంది అనుకుంటారు. ఇవాళ పొద్దున మైనార్టీ గురుకులాలకు మాట్లాడితే జనవరి నుంచి ఇప్పటిదాకా పిల్లలకు భోజనం పెట్టిన మెస్ బిల్లులు రావట్లేదట. మనం ఆగస్టు నెల అయిపోతున్నది, జనవరి నుంచి ఇప్పటిదాకా ఉద్దర తెస్తున్నాము అని చెప్పి ఆ వార్డెన్స్ చెప్తా ఉన్నారు. నిన్న పాలమాకుల స్కూల్ కూడా ఎవరో ఒక టీచర్ అనుకుంటా టీవీ మీడియాలో చూశాను నేను. మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి, మేము అప్పులు తెచ్చి ఏదో పెడుతున్నాం, ఉన్నది తినండి అని చెప్పి ఆ టీచర్ పిల్లల్ని దబాయిస్తా ఉన్నది. చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు ఏం చెప్పండి? ఎందుకు రాదు మేడం? ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నుంచి ఈ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మా ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు కింద పడి పెట్టాలా? ప్రభుత్వం నెల నెల పిల్లలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు విడుదల చేయాలి కదా. ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే టీచర్లు ఉద్దర తెస్తున్నారు. ఉద్దర తెచ్చినప్పుడు క్వాలిటీ సరుకు రావడం లేదు. ఇవాళ బీసీ గురుకులాల్లో, మైనార్టీ గురుకులాల్లో, సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో, కస్తూర్బా పాఠశాలల్లో 5-6 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావట్లేదు, మెస్ ఛార్జీలు రిలీజ్ కావడం లేదు, కరెంటు బిల్లులు విడుదల కావడం లేదు. ఇలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు మొద్దు నిద్రలు ఇవ్వండి, కళ్ళు తెరవండి, వీటి మీద రివ్యూ చేయండి. దయచేసి పిల్లలకు మంచి భోజనం అందే విధంగా, మంచి విద్య అందే విధంగా, బట్టలు అందే విధంగా, పెండింగ్ బిల్లులు క్లియర్ చేసే విధంగా తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి చెప్తుంటారు కేసీఆర్ గారు నిశాన చేపేస్తున్నారు. గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నట్టుంది. బట్ అన్నింటినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి పిల్లల్ని అనే ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నిజంగానే ఇప్పటికైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా కనీసం హాస్టల్స్ లో ఇది జరుగుతుందని మేము అసెంబ్లీలో మెన్షన్ చేసినా కూడా ఇప్పటివరకు స్పందించి రివ్యూ చేసిన సందర్భం ఇప్పటివరకు మేము చూడలేదు. కనీసం రివ్యూ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చున్నాం, ఇబ్బంది కలగకూడదని చెప్తున్నాం అనే ఆలోచన ఇప్పటివరకు వినలేదు. అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం, ఇట్లా జరుగుతుంది గురుకులాలలో, హాస్టల్స్ లో ఇట్లా జరుగుతా ఉంది, దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. పిల్లలే పసికూనలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉంటారు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్కి వస్తారు, పేద పిల్లల్ని క్లోజ్ చేస్తున్నారని, లేకపోతే హాస్టల్స్ లో ఇబ్బంది ఉందని పెద్ద గొంతెత్తి మాట్లాడున్నారు.
3000 స్కూల్స్ క్లోజ్ అయినాయి, గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నింద మోపినారు. కానీ ఈ రోజు చూస్తా ఉంటే మేము అడిగిన సందర్భాల్లో అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం లేదు. మరి 3000 స్కూల్స్ ఎక్కడెక్కడ క్లోజ్ అయినాయి చూపిమంటే చూపిస్తలేదు. టీచర్స్ లేక స్కూల్ క్లోజ్ చేసిందని పేపర్లో వచ్చింది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం స్కూల్ క్లోజ్ అయిందని వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే 43 స్కూల్స్ ఈ సంవత్సరం క్లోజ్ చేసి ఉన్నారు. సంగారెడ్డిలో చూస్తే 1200 పైచిలకు స్కూళ్లలో 1100 పైచిలకు టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. కనీసం టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు పక్కన ఎక్కువ ఉన్న టీచర్స్ ఇక్కడ డిప్యుటేషన్ మీద ఇచ్చి రన్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. కానీ అటుపక్క దృష్టి పెట్టట్లేదు. ఈరోజు పిల్లలు ఇవి ఇబ్బందులే కాదు, చాలా హాస్టల్స్లలో నిన్న 2 days బ్యాక్ చూసినాం ఎలుకలు కొరుకుతున్నాయని. గతంలో చూస్తున్నాం రామాయంపేటలో ఎలుకలు కొరికిన సందర్భం చూస్తున్నాం, మాట్లాడున్నాం. ఈ ప్రభుత్వం నుండి స్పందన లేదు. నిన్నగాక మొన్న నల్గొండలో కూడా హాస్టల్లో ఎలుకలు కొరుకుతున్నాయన్న స్పందన లేదు. వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇవన్నీ చూడాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ 10 ఏళ్లు పాలించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 8 నెలలకే అభివృద్ధి చేయడం లేదని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కామారెడ్డిని కార్పొరేషన్ చేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో బల్దియా కోసం కొనుగోలు చేసిన 2 ట్రాక్టర్లను ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కార్, మున్సిపల్ చైర్మన్ ఇందుప్రియతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షబ్బీర్ అలీ మాట్లాడారు. గత ఎన్నికల్లో అధిష్టానం ఆదేశం మేరకు నిజామాబాద్ లో పోటీ చేసిన పొట్టిన ఊరు కామారెడ్డిపై మమకారం తగ్గలేదన్నారు. ఊపిరినంత వరకు కామారెడ్డి అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుతం 49 వార్డులు ఉన్న మున్సిపాలిటీని కార్పొరేషన్ చేస్తే మరింత అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుందన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు కానీ తమ ప్రభుత్వం ఏర్పడి 8 నెలలకి విమర్శించడం సిగ్గుచేటన్నారు. హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆసుపత్రిలో సరైన వైద్యం అందించిందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ చేసిన అప్పులను భర్తీ చేసుకుంటూ ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కోలుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తీర్మానం చేసి ఆ కాపీ మాకు ఇస్తే నేను గవర్నమెంట్ లెవెల్లో ట్రై చేసి దీన్ని మున్సిపాలిటీ కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కామారెడ్డి ఎలా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉందో ఇది కూడా అలాగే అయితే ఇది కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఫండ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం నుంచి కూడా ఎక్కువ ఫండ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కామారెడ్డి డెవలప్మెంట్ ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుందని ఒక ఆలోచన ఉంది. అది కూడా ఫోర్స్ కాదు, అందరు సహమతి చేస్తేనే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అట్లనే రైతులది రుణమాఫీ కూడా ఈ నెల వరకు ఎంతమందికి కాలేదు, దాని తర్వాత మాన్యువల్గా చేస్తాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, బ్యాంక్ వాళ్ళు కూర్చొని సార్ట్అవుట్ చేస్తాం. రేషన్ కార్డ్ సమస్యనా, లేకుంటే మనకు ఆధార్ కార్డ్ సమస్యనా, ఫ్యామిలీలో 2-3 ఉన్న సమస్యనా, అవి అలాంటిది కంప్యూటర్స్ రిజాల్వ్ చేయడం అడ్రస్ చేయాలంటే మన వీళ్ళే మాన్యువల్ కమిటీ, ఆ మాన్యువల్ కమిటీగా చేస్తాం. వీళ్ళు కేసీఆర్ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకు హరీష్ రావు 10 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఇవాళ మెస్ బిల్ ఆగింది, డైట్ బిల్ ఆగింది, ఆగుతుంది. కొన్ని చోట టెక్నికల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు కంప్లైంట్ జరిగినప్పుడు ఇప్పుడు ఇక్కడ కామారెడ్డి ఎమ్మెల్యే గారు కంప్లీట్ చేసినారు. ఎన్ఆర్ఈజీ ఫండ్స్ ఆగిపోయినాయి. ఆయన కంప్లైంట్తో మున్సిపాలిటీలో వచ్చిన డెవలప్మెంట్స్ పై ఆగిపోయినాయి అని అప్పుడు వాళ్ళు ఏమన్నారు, హై సెక్యూరిటీ జోన్ డ్రోన్ ఎందుకు తీసినారని రేవంత్ రెడ్డి మేడం ఆయనకంటే 1 day బిఫోర్ నేను పోయి మా కార్యకర్తలను గడిపించి జైలు రిమైండ్ పంపించినారు. సెకండ్ డే రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, ఆయనకి రిమైండ్ పంపించినారు. ఇప్పుడేమో నాది కాదు మా దోస్తి, ఆ దొంగకు ఫస్ట్ అడగండి మీరు. అరే మీరే కదా రా దొంగ, మీరు అప్పుడున్నప్పుడు ఇది కేటీఆర్ది ఏరియా ఉంది కాబట్టి ఇది హై సెక్యూరిటీ జోన్, ఇక్కడ డాన్ తిరగరాదు అన్నారు. ఇప్పుడు పల్లం రాజు గారు కేంద్ర మంత్రి, ఆయన తమ్ముడు రవిరాజు, ఆయనది ఇచ్చింది. ఎంఐఎం ఉన్నది సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్సీది పోయింది. తర్వాత ఎన్ కన్వెన్షన్ పోయింది. నిన్న ఏమో పబ్లిక్ పోయి చేస్తే రామ్ గోపాల్ పేట, అది హిమాయత్ నగర్ ఏరియాలో ఇల్లీగల్ రామ్నగర్ అది కొలగొట్టేసినారు. కంప్లైంట్స్ వచ్చినప్పుడు నిజంగా ఇన్స్పెక్షన్ చేసి నాలా మీద కానీ లేకుంటే అడ్డు కొట్టేస్తే 2-3-4 బిల్డింగ్స్ ఉన్న కూడా కొలగొడుతున్నాం. వెయిట్ చేయమన్నాయా? అరే పెళ్లి కాకముందే కొడుక బిడ్డ అని సరే మేము ఇంకా ప్రోగ్రామ్ షురూ చేసే వీక్ కాలే నోటీసులు ఇవ్వాలా? ఈ స్కూల్స్ ఉన్నాయి, ఈ స్కూల్ పిల్లలకు ఎక్కడ పంపిస్తాం? ఈ స్కూల్ కొలగొట్టేస్తే వాళ్ళకి టైం ఇస్తాం. నువ్వు అకాడమిక్ ఇయర్ వరకు ఎక్కడైనా షిఫ్ట్ అయిపో. కాలేజీలు వచ్చినాయి, మల్లారెడ్డి కాలేజ్ ఉన్నది, పల్లనాయేశ్వరి ఉన్నది,
ఎంఐఎం వాళ్ళది ఉన్నది. వన్ సైడ్ ఆలోచన చేస్తే ఎట్లా? ఫస్ట్ అయితే ధనవంతులు పోని, వారు ఎవరెవరు లోపల ఉన్నారో అందరికీ నోటీసులు ఇచ్చినాం. ముఖ్యమంత్రి స్వయం ఆయన తమ్మునికి కూడా, అన్న కూడా తిరుపతి రెడ్డి గారికి ఇచ్చినాం. ఇంకేమో వాళ్ళ కళ్ళకు కనిపిస్తలేదా? మొత్తం స్టేట్ వస్తుంది. ఆ హైడ్రా కాకుండా ఈ జిల్లా హైడ్రా ఉంటుంది సార్. కవితకు బెయిల్ రావడం వెనుక కాంగ్రెస్ ఇదే ఆదేశం మీద, ఎందుకంటే ముందు ఈటల రాజేంద్రప్పుడు హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయమని చెప్పిన. ఆడ ఆక్సిజన్ కూడా ఎంత పిల్లలు చెడిపోయినారు, రోగాలు ఎంత అధ్వానంగా ఉండే. మన హాస్పిటల్ అంటే హాస్పిటల్ ఉండేనా? ఇవాళ కూడా మేము వచ్చి మొన్ననే మాకు దొరికినంతనే 6 మాసాలు 3 మాసాలు ఎలక్షన్ అనేది పోయింది. జస్ట్ టైం ఏంటి చూడండి. హాస్పిటల్స్ రూపాయలు లెక్క ఎట్లా మార్స్తాము, విద్యారంగంలో ఎట్లా మార్పులు తీసుకొస్తున్నాం. 1 వీక్లో కొత్త వైస్ ఛాన్సలర్స్ వస్తున్నారు. వీ వాంట్ సమ్ టైం. మేము 8 నెలలు 3 నెలలు మాకు ఎలక్షన్ నోటిఫికేషన్ దాంట్లోనే పోయింది కోర్టులో. దాంట్లో ఇప్పుడు మా పెద్ద 2 లక్షల రూపాయలు ఇది బస్ ఫ్రీ చేసినాము, మా గ్యాస్ సిలిండర్ చేసినాము, కొత్త రేషన్ కార్డు 17 సెప్టెంబర్ నుంచి న్యూ రేషన్ కార్డు స్టార్ట్ అవుతుంది. ఏది లేని వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన వాళ్ళు అడిగితే ఎట్లానా? 10 साल हुकूमत में थे वो लोग, कुछ नहीं करे और जनता भी उनको नहीं पूछी, मगर जवाब बता दिए. अभी ऐसा पूछ रहे क्या हुआ? కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి పిహెచ్సిలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోహా ముజీబ్ ఆధ్వర్యంలో వైద్యశాల నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలు, వృద్ధులకు వైద్య పరీక్షలు చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో కామారెడ్డి మండల పరిధిలోని చిన్న మల్లారెడ్డి పిహెచ్సిలో దేవన్పల్లి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోహా ముజీబ్, డాక్టర్ దివ్య ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో వృద్ధులు, మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డ్రైవర్ కాలనీలో ఉన్న ప్రైవేట్ పిఎంపి, ఆర్ఎంపి ప్రథమ చికిత్సా కేంద్రాలను మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోహా తనిఖీ చేశారు. జ్వరం ఉన్నా లేకున్నా నార్మల్ చెకప్ కోసం వచ్చే వారికి సలైన్ ఎక్కించి ట్రీట్మెంట్ చేయవద్దని పిఎంపి, ఆర్ఎంపీలకు సూచించారు. అవసరమైతే వారిని దగ్గరలో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రానికి పంపించాలని కోరారు. ఇప్పుడు ప్రకటనలు. గ్యాస్ట్రిక్ మరియు లివర్ సమస్యలతో బాధపడుతున్న వారు ఇప్పటి నుండి హైదరాబాద్ గాని, నిజామాబాద్ గాని వెళ్లవలసిన అవసరం లేదు. మరియు అప్పుడప్పుడు వచ్చే డాక్టర్ల కోసం ఎదురు చూసే అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతిరోజు 24/7 మన కామారెడ్డిలోనే అన్ని అత్యాధునిక సౌకర్యాలతో, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మొట్టమొదటి ఏకైక వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన ప్రారంభించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటటువంటి గ్యాస్ట్రో మరియు లివర్ కు సంబంధించిన అన్ని రకాల చికిత్సలు చేయబడును. మరియు ప్రతిరోజు ఎండోస్కోపీ, కొలనోస్కోపీ ద్వారా పరీక్షించి సలహాలు మరియు చికిత్సలు చేయబడును. కడుపులో పుండు వంటి సమస్యలకు నాణ్యమైన చికిత్సలు అందించబడును. వేద గ్యాస్ట్రో లివర్ కేర్ హాస్పిటల్ ధర్మశాల వెనకాల జనని హాస్పిటల్ ప్రక్కన కామారెడ్డి. ఫోన్ నంబర్ 8006000330. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే,
ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్, రాజీవ్ పార్క్ ఎదురుగా, సిరిసిల్ల రోడ్. తలుపులు తీసినా చేతిలో సంచి కనిపించినా దాడి చేస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న బాణలను ఎట్టకేలకు పట్టుకొని బోన్లో బంధించారు. దీంతో నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు గ్రామ అభివృద్ధి కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో కొంతకాలంగా కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అంతేకాకుండా చిన్న వాసాల మధ్య తిరుగుతూ జనాలను తీవ్రంగా గాయపరిచాయి. దీంతో గత్యంతరం లేక గ్రామాభివృద్ధి దృష్టి సారించి కోతులను పట్టించేందుకు ఆంధ్రాకు చెందిన వారితో కోతికి 400 రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుని కోతులను పట్టిస్తున్నారు. కోతులకు ఎరగా వేసేందుకు పొట్నాలు, పల్లీలు, అరటిపండ్లు, ఇతర సదుపాయాలను గ్రామాభివృద్ధి కమిటీ ఏర్పాటు చేస్తోంది. బోనులో చిక్కిన కోతులను సమీప అటవీ ప్రాంతంలో కాకుండా ఇచ్చోడ అటవీ ప్రాంతంలోని కోతుల సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు ఒప్పందం చేసుకున్నారు. కొంతకాలంగా ప్రజలపై దాడులు చేస్తూ తీవ్రంగా గాయపరుస్తూ ఆస్తులను, పంటలను నష్టం కలిగిస్తున్న కోతుల బెడదను దూరం చేస్తున్న గ్రామ అభివృద్ధి కమిటీపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాన్సువాడ మైనార్టీ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. జుక్కల్ మండలం పడంపల్లికి చెందిన అంజలి 3 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడింది. అయితే టీచర్లు, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతోనే తమ కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో నిన్న రాత్రి అంజలి అనే 7వ తరగతి విద్యార్థిని జ్వరంతో మృతి చెందింది. జుక్కల్ మండలం పడంపల్లి గ్రామానికి చెందిన అంజలి మృతి చెందిన విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని టీచర్లు, ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 600కు పైగా విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలలో ఒక్క నర్సు లేకపోవడం, అనారోగ్యం బారిన పడిన విద్యార్థులను పట్టించుకోకపోవడంతో ప్రిన్సిపాల్ తీరుపై గ్రామస్తులు మండిపడ్డారు. చనిపోయిన విద్యార్థిని అంజలికి గత 3 రోజులుగా జ్వరం వస్తున్నా సిబ్బంది స్పందించలేదన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అంజలిని దవాఖానాకు తరలించారని, పరిస్థితి విషమించి మృతి చెందిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయ్ వెంటనే పాఠశాలకు చేరుకొని విద్యార్థిని మృతిపై ఆరా తీశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక్కడ మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్లో అంజలి అనే అమ్మాయి 7th క్లాస్ చదువుతున్న విద్యార్థిని నిన్న రాత్రి హెల్త్ బాగాలేని కారణంగా హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఫిట్స్ డెవలప్ చేసుకుని చనిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము. దీనికి ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయ్యాక మేము మరిన్ని వివరాలు అందజేస్తాము. We will inquire into the teachers also. We are inquiring doctors also. ఎంక్వైరీ అయ్యాక పేరెంట్స్ సమక్షంలోనే అయ్యింది. ఇది పేరెంట్ వచ్చారు, వాళ్ళ పాపను తీసుకెళ్ళాము. ఫర్దర్ ఎంక్వైరీ చేసి మేము మరిన్ని వివరాలు చెప్తాము. ప్రతి గురించి ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి. నేను మళ్ళీ వచ్చి చూస్తాను, ఇన్స్పెక్షన్ చేస్తాను. అంటే నిన్ననే థర్స్డే నైట్ ఫీవర్ వచ్చింది, ట్రీట్మెంట్ ఇచ్చారు. సాయంత్రం వాళ్ళ పేరెంట్స్ ని కూడా పెంచారు. వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ కళాశాలలో చోటు చేసుకుంది. మృతురాలిని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం హస్నాపూర్ కు చెందిన రక్షితగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా రుద్దూర్ మండలం అక్బర్ నగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్ వాష్రూమ్ లో రక్షిత అనే విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హస్నాపూర్కు చెందిన రక్షిత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని. ఈ నెల 27న ఆమె తల్లిదండ్రులు కళాశాలలో జాయిన్ చేసినట్లు ప్రిన్సిపాల్ బాలాజీ నాయక్ తెలిపారు. ఉదయం 6 గంటల ప్రాంతంలో రక్షిత తన గదిలో నుండి వాష్రూమ్కి వెళ్లిందని, ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో ఆమె తోటి విద్యార్థులు వాష్రూమ్కి వెళ్లి గమనించగా బాత్రూమ్ డోర్ తెరవకపోవడంతో అనుమానం వచ్చి డ్యూటీ టీచర్కు సమాచారం ఇచ్చారన్నారు. సీనియర్ స్టూడెంట్స్ వచ్చి తలుపులు బద్దలు కొట్టగా రక్షిత వెంటిలేటర్కు హ్యాంగింగ్ చేసుకుని బలవన్మరణానికి పాల్పడిందన్నారు. ఆత్మహత్య గల కారణాలు తెలియలేదని ప్రిన్సిపాల్ తెలిపారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు హాస్టల్కు చేరుకోక ముందే రక్షిత మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించడంపై విద్యార్థి సంఘాల నాయకులు పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని ఎవరైనా హత్య చేశారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. హాస్టల్లో ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసినట్టుగా వాళ్ళ దృష్టికి వచ్చిన విషయం నాకు తెలిసింది. నేను వార్డెన్తో కలిసి హాస్టల్ విజిట్ చేశాను. ఆ వాష్రూమ్లో కింద వైపు డోరు కొంచెం పగిలి ఉంది. అది పిల్లలు పగలగొట్టారంట. ఆ తర్వాత అమ్మాయి ఓపెన్ చేయకూడదు. అక్కడ నుంచి చూస్తే ఆమె హ్యాంగ్ అయి ఉన్నది. సో ఇమీడియట్గా నేను పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలాగే తదనంతరం ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి విషయాన్ని కమ్యూనికేట్ చేయడం జరిగింది. డ్యూటీలో ఒక టీచర్ కూడా ఉంటారు, లేడీ టీచర్. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేసి వాళ్ళు స్టూల్ వేసుకొని పైనుంచి కొంచెం సజ్జ పైన గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో చూస్తే అట్లా హ్యాంగ్ అయి ఉందని ఐడెంటిఫై చేసి ఆ విషయం మాకు తెలియజేయడం జరిగింది. పిల్లల అమ్మాయి జాయిన్ అయ్యి 3 రోజులే అయింది. 27వ తారీఖున వాళ్ళ పేరెంట్స్ వచ్చి జాయిన్ చేయించి వెళ్ళిపోయారు. వాళ్ళది ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హస్నాపూర్ గ్రామం. అమ్మాయి రక్షిత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ 2 years ప్రోగ్రామ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.